చిన్నారులు, ఈరోజు మీకు ఇంకో భలే కథ చెప్పనా? అదేంటో తెలుసా? ఒక బ్రాహ్మణుడు పాము కథ. ఒక అడవిలో నుంచి బ్రాహ్మణుడు నడుచుకుంటూ వెళ్తున్నట్ట. అక్కడ ఏమీ తోచకుండా ఏదో ఆలోచించుకుంటూ నడుస్తున్నట్ట. అక్కడ ఒక పొదలోంచి అదే సమయానికి అక్కడ ఒక పొద అంటుకుని ఉందిట. అందులోంచి ఒక పాము కాలిపోతూ కనపడిందిట. ఆ పాము చాలా బాధగా ఏడుస్తూ ఆ దారిని వస్తున్న బ్రాహ్మణ్ణి చూసి ఎలాగైనా సరే తనని కాపాడమని చాలా దీనంగా, నన్ను రక్షించండి, కాపాడండి, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి పాపం బతిమాలిందిట. పాము పరిస్థితిని చూసి బ్రాహ్మణుడికి జాలేసి బాధతోటి తన చేతిలో ఉన్న ఒక కర్ర సంచికి ఒక కర్రని కట్టి దాన్ని పాము దగ్గరగా పంపించట. వెంటనే ఆ పాము ఆ సంచిలోకి వెళ్ళిపోయిందిట. బ్రాహ్మణుడు నెమ్మదిగా ఆ కర్రని పైకెత్తి తీసుకుపోయి పాముని మళ్ళీ మంచిగా ఉన్న ఒక పొద దగ్గర వదిలిపెట్టేట. పాము ఆ పొదలోకి వెళ్లకుండా బుసకొట్టుకుంటూ పెద్ద పడగ విప్పేసి బ్రాహ్మణుడికేసి చూసి, ఓయి, మీ మనుషులు చాలా దుర్మార్గులు, మమ్మల్ని కర్రలతోటి వాటితో కొట్టి చంపుతూ ఉంటారు మా జాతిని, మా పావుల్ని. మిమ్మల్ని నమ్మి మా పావులు ఎన్నో మా జాతి చచ్చిపోయాయి, కాబట్టి నేను నిన్ను ఇప్పుడు తప్పకుండా చంపేస్తాను, చూసుకో, కాటు వేసేస్తాను అని బ్రాహ్మణుణ్ణి భయపెట్టిందిట. బ్రాహ్మణుడు, అయ్యబాబా, ఇదేంటి, నేనేమో దీన్ని కాపాడాను, ఇది నన్నే చంపేస్తానంటోందని భయపడిపోయి పారిపోవడం మొదలుపెట్టేట. అలా పారిపోతుంటే పాము కూడా స్పీడ్గా వాడి వెనకాలే వెంటాడుతోందిట. వీళ్ళిద్దరూ అలా భయపడుతూ బ్రాహ్మణుడు, పాము ఇద్దరు వెళ్తుంటే వాళ్ళిద్దరినీ చూసి దారిలో ఒక నక్క కనపడిందిట. నక్క కనపడి, బ్రాహ్మణ ఏం జరిగింది, ఎందుకు ఇలా పరిగెడుతున్నావు, నీకేంటి అంత భయపడుతున్నావు, నీ కష్టం ఏంటో నాకు చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పిందిట. వెంటనే బ్రాహ్మణుడు వణికిపోతూ నిలబడి జరిగిన కథంతా, అంటే ఆ పాముని రక్షించడం, అదే తిరిగి తనని చంపేస్తానండం, ఆ సంగతంతా నక్కకి చెప్పేట. నక్క ఆ బ్రాహ్మణుని యొక్క మాటలు విని తనకు అది సరిగ్గా అర్థం కాలేనట్టు నటించిందిట. మళ్ళీ పాము దగ్గరికొచ్చి, సర్పరాజా, నువ్వింత పొడవున్నావు కదా, సంచిలో ఇలా పట్టేవు అని అడిగిందిట. అయితే బ్రాహ్మణుడు చెప్పింది నీకు అర్థం కాలేదా, అయితే నేను జరిగిందంతా నీకు చేసి చూపిస్తాను, చూడు కావస్తే అని. నీ మాటలు నాకు విచిత్రంగా ఉన్నాయి, నువ్వు చూస్తే బోల్డ్ పొడుగున్నావు, సంచి చూస్తే చిన్నదుంది, అంచేత నాకు అర్థం కాలేదో, అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు అందిట. అయితే నేను నీకు అర్థమయ్యేలా అంతా చేసి చూపిస్తాను చూడని ఆ బ్రాహ్మణుడి చేతిలో సంచిలో దూరిపోయిందిట పాము మళ్ళీ. వెంటనే బ్రాహ్మణుడు ఆ కర్రతో పాటుగా దానికి కట్టిన ఆ పావుని మండుతున్న ఇంకో మంటలున్న పొదల దగ్గరికి తీసుకెళ్ళి ఆ సంచిని గట్టిగా మూతి బిగించేసి, అంటే గట్టిగా కట్టేసి ఆ పొదల దగ్గరకి తీసుకుని పాముని మునిపట్లాగే ఆ మంటల మధ్యలో పడేసెట్ట. నెమ్మదిగా సంచిలోంచి బయటకొచ్చిన పాము, అయ్యో, మంటల వేడి భరించలేక నన్ను త్వరగా బయటికి తీసుకెళ్ళు, రక్షించు అని చెప్పి వేడుకుందిట. అప్పుడు నక్క పక్కపక్క నవ్వి, నువ్వు చాలా దుష్టుడివి, నువ్వేమో ఎంతో మంచిగా నిన్ను రక్షించిన బ్రాహ్మణ్ణే చంపేద్దాం అనుకున్నావు, నీ నీచ బుద్ధికి తగినవా, అంటే నువ్వు చాలా చెడ్డగా ఆలోచించావు కాబట్టి దానికి తగ్గ ఫలితాన్ని నువ్వు అనుభవించు. నీ ప్రాణాలు కాపాడిన బ్రాహ్మణ్ణి ప్రాణం తీయడానికే నువ్వు సిద్ధపడిపోయావు, కాబట్టి నీ మంటల్లో పడి చావు అని ఆ బ్రాహ్మణుడికేసి చూసి, ఓ బ్రాహ్మణుడా, దుష్టులకి సహాయం చేస్తే మళ్ళీ మనకు ఆపదలే చుట్టుకుంటాయి, అంచేత ఇప్పటినుంచైనా జాగ్రత్తగా మసులుకో, దుష్టులకి దూరంగా ఉండాలి, వాళ్ళ మీద జాలిపడి వాళ్లకు మేలు చేసినా సరే నీకు నష్టమే కలుగుతుంది, ఇంక నీ దారి నువ్వు వెళ్ళు అని చెప్పిందిట.
నక్క తన దారిన తాను వెళ్ళిపోయిందిట. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి బ్రాహ్మణుడు తన ఇల్లు చేరుకున్నట్ట. చూసారా, తనకి మేలు చేసిన బ్రాహ్మణ్ణే మళ్ళీ చంపేద్దాం అనుకుంది పాము. కాబట్టి మనం సహాయం చెయ్యాలి, కానీ వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ పేదవాళ్ళ ఏంటో చూసుకుని అప్పుడు సహాయం చెయ్యాలి. చెడ్డ బుద్ధి కలిగిన వాళ్ళకి మనం మంచి చేసినా వాళ్ళు మనకి కీడే చేస్తారు. అంటే కీడంటే చెడే చేస్తారు. కాబట్టి మనం మంచిగా అందరితో ఉండి వాళ్ళ కనుక మనకి చెడ్డవాళ్ళని తోస్తే దూరంగా ఉండాలి, దుష్టులకి దూరంగా ఉండాలి అనేది దీంట్లో మనం తెలుసుకోవాల్సిన నీతి. అర్థమైందా బుజ్జికనలు? ఉంటాను. టాటా, బాబాయ్, అమ్మమ్మ.